పులివెందులకు బై ఎలక్షన్స్ వస్తున్నాయా? వచ్చేస్తున్నాయని ఫుల్ ట్రెండ్ చేశారు టీడీపీ వర్గాలు. ఎందుకు అంటే అసెంబ్లీకి 60 రోజుల పాటు వెళ్లకుండా ఉంటే, జగన్ వెళ్లకుండా ఉంటే కంపల్సరీ బై ఎలక్షన్స్ పులివెందులకు పెట్టాల్సిందే అన్నట్టు రఘురామకృష్ణరాజు, బీటెక్ రవి ఇలాంటి వాళ్ళందరూ ఫుల్ గా ట్రెండ్ చేశారు దాన్ని. అయితే ఈ రోజు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డైరెక్ట్ ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరారు. కేవలం పులివెందులకు మాత్రమే ఎందుకు ఉప ఎన్నికలు? మంగళగిరి, కుప్పం, పిఠాపురం ఇలా పులివెందులతో కలిపి 4 నియోజకవర్గాలకి మనం ఉప ఎన్నికలు పెట్టుకుందాం. మీరు 9 నెలలు అయితే పరిపాలించారు కదా, అండ్ సూపర్ 6 రెఫరెండంతో మనం బై ఎలక్షన్స్ కి అయితే వెళ్దాం, చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటి అనేది అంటూ డైరెక్ట్ గా సవాల్ విసిరారు. అండ్ ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ చేసిన వీడియో ఒకటి ఉంది, అది చూద్దాం ఇప్పుడు. చేస్తా ఉన్నారు. అంతేకాకుండా నిజంగా ఉప ఎన్నిక అంతగా ముచ్చట పడితే ఇంత భయంకరమైన కూటమి గాలిలో కూడా 65,000 ఓట్ల తేడాతో ఆయన రవి అనే వ్యక్తి ఓడిపోయినట్టు. ఇంత భయంకరమైన కూటమి గాలిలో ఈ 9 నెలల్లో ఇలా పరిపాలన చూసినాక ఈ రోజు నిజంగా అంత అంత ముచ్చట ఉంటే, అంత నిజంగా అంత కోరుకునేట్టుకుంటే పులివెందుల కావచ్చు, లేకుంటే కుప్పం కావచ్చు, మంగళగిరి కావచ్చు, పిఠాపురం కావచ్చు, 4 చేద్దాం పడండి. 4 చేద్దాం, చూసుకుందాం. 4 చేద్దాము. 4 ఈ 9 నెలల ఈ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా, సూపర్ 6 అమలుకు రెఫరెండంగా ఎన్నికలని చెప్పి ప్రకటిద్దాం. 4 నియోజకవర్గాల్లో చూస్తాం మరి ప్రజలు ఏం ఊరికే కాకమ్మ కబుర్లు, దద్దమ్మ మాటలు నిజంగా మాట్లాడకూడదు. చూసారు కదా అవినాష్ రెడ్డి గారు ఏమన్నారు? ఓన్లీ పులివెందులకి ఏం కర్మ, మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మీ 3 నియోజకవర్గాలతో కలిపి 4 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ కి అయితే వెళ్దాం అన్నట్లు చెప్పారు. చూద్దాం టీడీపీ ఈ ప్రభుత్వం ఈ సవాల్ని ఎంత సీరియస్ గా తీసుకుంటుంది. అండ్ నిజంగా ఇప్పటి వరకు పులివెందుల్లో బై ఎలక్షన్స్ అన్నట్టు మాట్లాడారు కదా, మరి ఇక్కడ కూడా సీరియస్ గా తీసుకొని బై ఎలక్షన్స్ కి వెళ్తుందా అనేది అయితే వేచి చూడాలి.